హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయికృష్ణ. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన కాంతి చాప్టర్ యొక్క పార్ట్ 2ని డిస్కస్ చేద్దాం. పార్ట్ 1లో కూడా చాలా బేసిక్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కంప్లీట్ కోర్స్ అయితే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో అందుబాటులో ఉంటుంది. మరి యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొత్తం కోర్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవ్రీడే కూడా క్లాసెస్ వైజ్గా అప్డేట్ అవుతూ ఉంటుందండి. ప్రతి డే కూడా రికార్డింగ్ అనేది జరుగుతుంది. ఆ రికార్డింగ్ ఎడిటింగ్తో పాటు మీకు యాప్లోకి ప్రతి డే కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏపీ తెలంగాణ ఇద్దరికి కూడా యూజ్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఈ క్లాసెస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి. సో మనం లాస్ట్ క్లాస్లో లైట్కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసినాం. మరి ఈ సెషన్లో మనం మొత్తం కూడా థియరీస్ ఆఫ్ లైట్ను డిస్కస్ చేద్దాం. అంటే కాంతి సిద్ధాంతాలకు సంబంధించిన కాన్సెప్ట్ని ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి కాంతి సిద్ధాంతాలను ఎందుకు ప్రతిపాదించారు? వాస్తవానికి కాంతి ప్రసారం అదేవిధంగా కాంతి ధర్మాల గురించి అధ్యయనం చేయడం కోసం అనేక మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ రీసెర్చ్ ఆధారంగా ఈ కాంతి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, కాంతి ప్రసారం ఏ విధంగా ఉంటుందనే విషయాల అనుసారంగా కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. మరి ఈ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారమైన సిద్ధాంతాలను ఇక్కడ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ కాంతి సిద్ధాంతాలు అనేవి ప్రజెంట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్లో లేదండి. ఓల్డ్ సిలబస్లో ఉండే బట్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్గా ఉన్న మనకు అక్కడ కూడా ఇంటర్లింక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇవన్నీ కూడా మనకు హెల్ప్ అవుతాయి. అదేవిధంగా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళకైతే యాజ్ యూజువల్గా కంపల్సరీ ఇవి చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఈ సిద్ధాంతాలు అనేకంగా ఉన్న మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా 4 కాంతి సిద్ధాంతాలు అనేవి ఉంటాయండి. ఈ 4 కాంతి సిద్ధాంతాలలో మొదటిది కాంతి కణ సిద్ధాంతం. ఫస్ట్ వన్ కాంతి కణ సిద్ధాంతం, కార్పాస్కులార్ థియరీ అని అంటాం. రెండవది కాంతి తరంగ సిద్ధాంతం, కాంతి తరంగ సిద్ధాంతం, వేవ్ థియరీ ఆఫ్ లైట్ అని అంటాం. అదేవిధంగా క్వాంటమ్ సిద్ధాంతం, క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ అంటాం. అదేవిధంగా విద్యుదయస్కాంత సిద్ధాంతం, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటాం. 4 రకాల సిద్ధాంతాలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. ఏమంటున్నా? కాంతి కణ సిద్ధాంతం, కాంతి తరంగ సిద్ధాంతం, క్వాంటమ్ సిద్ధాంతం, విద్యుదయస్కాంత సిద్ధాంతం, కార్పాస్కులర్ థియరీ ఆఫ్ లైట్, వేవ్ థియరీ ఆఫ్ లైట్, క్వాంటమ్ థియరీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆఫ్ లైట్. ఈ 4 సిద్ధాంతాలు మనకి ఇంపార్టెంట్. గతంలో వీటిపైన బేసిక్ అంశాలపైన కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి వీటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలను బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ని గత ఎగ్జామ్లలో కూడా ఒక జతపరిచిట్లో అడిగినారు. దానికి సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూటన్. ఫస్ట్ పాయింట్, కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూటన్. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త హైగెన్స్. ఎవరండి? హైగెన్స్. అదేవిధంగా క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మ్యాక్స్ ప్లాంక్. అదేవిధంగా విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మ్యాక్స్వెల్. ఒకసారి రిపీట్ చేయండి. ఏమంటున్నా? కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది న్యూటన్, కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హైగెన్స్, క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ప్లాంక్, విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్వెల్. క్లాసు వినుకుంటూ రాయడం పైనే ఫోకస్ చేయకండి. విన్నప్పుడే ఆ పాయింట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది ఆస్పిరెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ అనగానే క్లాసు వింటూ నోట్స్ రాయడానికే ప్రయారిటీ ఇస్తారు. నోట్స్ రాసేసి మళ్ళీ చదువుకుందామంటే అదంతా టైం వేస్ట్ అండి. క్లాసు వినేటప్పుడే ఆ అంశాలన్నీ కూడా మన మైండ్లో పుటప్ అయ్యేటట్టే చేసే ప్రయత్నమే చేయండి. అదే ఇంపార్టెంట్. కానీ 90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ నోట్స్ రాయడానికే ప్రిఫరెన్స్ ఇస్తుండ్రు. అసలు కాన్సెప్ట్ ఏంది, ఎట్లా
చెప్తుండు, అందులో ఏముంది, దాన్ని అర్థం చేసుకొని ఫిక్స్ చేసుకునే ప్రయత్నానికి ఫస్ట్ ప్రియారిటీ అండి. తర్వాతనే రైటింగ్ కోసం ప్రయత్నం అనేది చేయండి. సో దెన్ ఈ సిద్ధాంతాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి కాంతి కణ సిద్ధాంతం అండి. ఈ కాంతి కణ సిద్ధాంతాన్ని మనం ఏమంటున్నాం? కార్పాస్కులార్ థియరీ అంటున్నాం. కాంతి కణ సిద్ధాంతాన్ని ఇంకేమని పలుకుతున్నామంటే కార్పాస్కులార్ థియరీ అంటున్నాం. కార్పాస్కులార్ థియరీ మీన్ కార్పాస్కులార్ సిద్ధాంతం అంటాం. ఇది ఇంగ్లీష్ వర్డ్ అండి. ఇంగ్లీష్ మీడియంలో మనం పలికేది ఇదే విధంగా పలుకుతాం, కార్పాస్క్యులార్ థియరీ అంటున్నాం. ఎగ్జామ్లో కాంతి కణ సిద్ధాంతమైనా అని ఇవ్వచ్చు, లేదా కార్పాస్కులర్ థియరీ అయినా ఇవ్వచ్చు. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరని చెప్పాను ఇందాక? న్యూటన్. న్యూటన్ ప్రతిపాదించారు. మరి ఈ కాంతి కణ సిద్ధాంతానికి సంబంధించిన ముఖ్యాంశాలలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్వయం ప్రకాశకాల నుంచి కాంతి ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? స్వయం ప్రకాశకాల నుంచి కాంతి అనేది ఉత్పత్తి అవుతుంది. ఫస్ట్ బేసిక్ పాయింట్. రెండు, ఈ స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి అనేది చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ థియరీలో ఇదే అండి. ఏమంటున్నా? స్వయం ప్రకాశకాల నుంచి కాంతి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఏ విధంగా ఉంటుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. మరి ఈ చిన్న చిన్న కణాల పైన గురుత్వాకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది, గురుత్వాకర్షణ బలం అనేది శూన్యం. గురుత్వాకర్షణ బలం అనేది ఏంటండి? శూన్యం. చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. మరి ఈ చిన్న చిన్న కణాల పైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది? జీరో ఉంటుంది. అంటే ఈ చిన్న చిన్న కణాల పైన గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందా? గురుత్వాకర్షణ బలం అనేది పని చెయ్యదు. కావున ఈ సిద్ధాంతాన్ని మనం ఏమని పలుకుతున్నాం? కార్పాస్కులార్ థియరీ అని అంటున్నాం, లేదా కార్పాస్కులార్ సిద్ధాంతం అని అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఈ విధంగా చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుందండి. ఈ చిన్న చిన్న కణాల పైన గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుందా? గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయదు. మీన్ అక్కడ ఎంత ఉంటుంది? జీరోగానే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణించిన కాంతి అనేది మన కంటిలోని రెటీనాను తగిలితే ఏ జ్ఞానం కలుగుతుంది? దృశ్య జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం కలుగుతుంది? దృశ్య జ్ఞానం కలుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఎంత సమయం పాటు తగిలితే మనకు దృశ్య జ్ఞానం కలుగుతుంది? 1/16 సెకండ్స్ తగిలితే, 1/16 సెకండ్స్ కాంతి అనేది మన రెటీనాను తగిలితే దృశ్య జ్ఞానం కలుగుతుంది. ఇది మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఆ వీడియోకి సంబంధించిన లింకును కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. పార్ట్ 1 అని మెన్షన్ చేస్తాను. దాన్ని కూడా లాస్ట్ వీడియో వినని వాళ్ళ క్లాసెస్ వినని వాళ్ళు వినే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా మరి ఈ కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది సాంద్రతర యానకంలో వేగం ఎక్కువగా ఉంటుంది. కాంతి వేగం అనేది ఏ యానకంలో ఎక్కువగా ఉంటుంది? సాంద్రతర యానకంలో వేగం ఎక్కువగా ఉంటుంది. ఒక పాయింట్ చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం ఏ యానకంలో ఎక్కువగా ఉంటుందట? సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుందట. వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఈజ్ మోర్ ఇన్ ద డెన్సార్ మీడియం అని చెప్పిండు. అదేవిధంగా కాంతి వేగం అనేది విరళ యానకంలో తక్కువగా ఉంటుందంట. ఏ యానకంలో? విరళ యానకంలో తక్కువగా ఉంటుందని తెలిపిండు. వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఈజ్ లెస్ ఇన్ ద రేరార్ మీడియం అని తెలపడం జరిగింది. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంది. కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం ఏ యానకంలో ఎక్కువగా ఉంటుంది? కాంతి వేగం సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది. కాంతి వేగం ఏ యానకంలో తక్కువగా ఉంటుంది? విరళ యానకంలో తక్కువగా ఉంటుంది. ఇన్ ద డెన్సార్ మీడియం వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ మోర్. ఇన్ ద రేరార్ మీడియం వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ less according to the corpuscular theory of light which is proposed by the Newton. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సిద్ధాంతం ఇంకో ముఖ్యమైన పాయింట్ని తెలుపుతుంది. ఈ చిన్న చిన్న కణాల వలనే
ఈ చిన్న చిన్న కణాల వలనే ఏం ఏర్పడతాయట, రంగులు ఏర్పడతాయని తెలపడం జరిగింది. ఈ చిన్న చిన్న కణాల వల్ల ఏం ఏర్పడతాయని తెలిపిండు, రంగులు ఏర్పడతాయని తెలిపిండ్రు ఎవరు, న్యూటన్. ఎస్, చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుందని తెలిపిండు, ఆ పాయింట్ కరెక్టే. కానీ ఈ చిన్న చిన్న కణాల వల్ల ఏం ఏర్పడతాయని తెలిపిండు, ఇంకో పాయింట్ రంగులు ఏర్పడతాయని తెలపడం జరిగింది. సో మొత్తం మీదుగా నేను ఒకసారి ఈ పాయింట్స్ని కన్క్లూడ్ చేస్తా. ఏంది, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూటన్ అండి, ఒక పాయింట్. ఎక్కడి నుంచి కాంతి ఉత్పత్తి అవుతుంది, స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. అది ఏ రూపంలో ఉంటుంది, చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది. దీని మీద గురుత్వాకర్షణ బలం ఉంటుందా, గురుత్వాకర్షణ బలం ఉండదు, అది శూన్యము. అందుకోసమే దీన్ని ఏమంటున్నాం, కార్పాస్కులర్ సిద్ధాంతం అని అంటున్నాం. మరి ఈ చిన్న చిన్న కణాలు రెటీనాను తగిలితే ఏమవుతుంది, దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది, విరళ యానకంలో తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న కణాల వల్ల ఏం ఏర్పడతాయని తెలిపిండు, రంగులు ఏర్పడతాయని తెలపడం జరిగింది. ఇదంతా కూడా కాంతి కణ సిద్ధాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మరి ఈ సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేవా అనే విషయం ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటి మరి లోపాలు ఉంటే, లేకపోతే యాజ్ యూజువల్గా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉన్నట్టే. కానీ ఈ సిద్ధాంతంలో కూడా కొన్ని లోపాలు అనేవి ఉన్నాయండి. ఏంటి ఆ లోపాలను గమనిస్తే తర్వాత పరిశోధనలు, ఈ కాంతి కణ సిద్ధాంతం వచ్చిన తర్వాత మరికొన్ని పరిశోధనలు జరిగినాయి. ఆ పరిశోధనల ఆధారంగా మనకు ఈ సిద్ధాంతంలో ఉన్న డిఫెక్ట్స్ తెలవడం జరిగింది. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఏంటి అంటే తర్వాత పరిశోధనల ఆధారంగా తెలిసింది ఏంటంటే, కాంతి వేగము విరళ యానకంలో ఎక్కువ, సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత పరిశోధనల ఆధారంగా తెలిసింది ఏంది, కాంతి వేగం అనేది విరళ యానకంలో ఎక్కువగా ఉంటుంది, సాంద్రతర యానకంలో తక్కువగా ఉంటుంది. ఇది కరెక్ట్ పాయింట్. కానీ న్యూటన్ గారు ఏం చెప్పిండ్రు, రివర్స్గా చెప్పిండ్రు. అంటే న్యూటన్ కాంతి కణ సిద్ధాంతంలో ఇక్కడ తెలుపబడిన పాయింట్ అనేది తప్పుగా నిర్ధారించబడింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఏమడుగుతాడు, న్యూటన్ కాంతి కణ సిద్ధాంతంలోని లోపాలను గుర్తించండి. ఏం లోపం చెప్పిండు, ఈయన సాంద్రతర యానకంలో కాంతి వేగం ఎక్కువ, విరళ యానకంలో కాంతి వేగం తక్కువ అని చెప్పిండు. కానీ వాస్తవానికి అది రివర్స్గా ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన లోపం ఏంటంటే, కణాల వలన, చిన్న చిన్న కణాల వలన రంగులు ఏర్పడతాయని తెలిపిండ్రు. కానీ వాస్తవంగా చిన్న చిన్న కణాల వలన రంగులు ఏర్పడవండి. తరంగ దైర్ఘ్యం వలనే రంగులు ఏర్పడతాయి. తరంగ దైర్ఘ్యం వలన రంగులు ఏర్పడతాయి. ఇది కరెక్ట్ పాయింట్ అండి. తరంగ దైర్ఘ్యం వలనే రంగులు ఏర్పడతాయనేది కరెక్ట్ పాయింట్. కానీ న్యూటన్ గారు ఈ సిద్ధాంతంలో ఏం తెలిపిండ్రు, చిన్న చిన్న కణాల వల్ల రంగులు ఏర్పడతాయని తెలిపిండ్రు. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ తప్పుగా కన్సిడరేషన్ అనేది ఉందండి. సో రెండు లోపాలు ఉన్నాయి, ముఖ్యమైన లోపాలు ఈ రెండు ఉన్నాయి. ఏంటి, కాంతి వేగం విరళ యానకంలో ఎక్కువ, సాంద్రత యానకంలో తక్కువ. కానీ ఆయన రివర్స్ చెప్పిండు. రంగులు అనేవి తరంగ దైర్ఘ్యం వల్ల ఏర్పడతాయి, కానీ ఆయన చిన్న చిన్న కణాల వల్ల ఏర్పడతాయని తెలపడం జరిగింది. ఈ రెండు లోపాలు అనేవి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాయిస్ అయితే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. దెన్ కమ్ టు దట్ సెకండ్ థియరీ, రెండవ సిద్ధాంతం, కాంతి తరంగ సిద్ధాంతం. ఏంటి, కాంతి తరంగ సిద్ధాంతం. దీన్ని మనం ఏమంటున్నాం, వేవ్ థియరీ ఆఫ్ లైట్ అంటున్నాం. ఎగ్జామ్లో వేవ్ థియరీ ఆఫ్ లైట్ అంటున్నాం. మరి కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇందాకనే మనం డిస్కస్ చేసేసినాం, హైగెన్స్. గుర్తుపెట్టుకోవాలి, హైగెన్స్. మరి కాంతి తరంగ సిద్ధాంతం మనకు ఎలాంటి ముఖ్యమైన అంశాలను తెలుపుతుంది, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షల నిమిత్తం అవసరమైన వాటిని మాత్రమే ఇక్కడ చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి అనేది ఏ రూపంలో ప్రయాణిస్తుంది, యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఇట్స్ మీన్ మెకానికల్ వేవ్స్. కాంతి తరంగ రూపంలో, యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. మెకానికల్ వేవ్స్
లైట్ షుడ్ బి మూవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మెకానికల్ వేవ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది యాంత్రిక తరంగ రూపంలో మెకానికల్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. మరి వీటి ప్రయాణానికి సెకండ్ పాయింట్, వీటి ప్రయాణానికి ఏం కావాలి? ఈథర్ అనే యానకం అవసరం అని తెలిపిండు. వీటి ప్రయాణానికి ఏ యానకం అవసరం అని తెలిపిండు? ఈథర్ అనే యానకం అవసరం అని తెలిపిండు. ఈథర్ అనే యానకం అవసరం అని తెలిపిండు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. వెరీ క్లారిటీ. ఎస్, ఈథర్ అనే యానకం గురించి ఫస్ట్గా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు అంటే హైగెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి అవసరం అయితే ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా మెకానికల్ వేవ్స్ రూపంలో ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? హైగెన్స్ అనే శాస్త్రవేత్త అయితే తెలిపిండు. అదేవిధంగా ఈయన తెలిపిన మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కాంతి అనేది విరళ యానకంలో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. విరళ యానకంలో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది, సాంద్రతర యానకంలో తక్కువ వేగంతో ప్రయాణిస్తుందని తెలిపిండు. ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, హైగెన్స్ ప్రకారం కాంతి ఏ యానకంలో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది? విరళ యానకంలో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఏ యానకంలో తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది? సాంద్రతర యానకంలో తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఎవరికి క్వైట్ అపోజిట్గా తెలిపిండు? న్యూటన్ సిద్ధాంతానికి క్వైట్ అపోజిట్గా తెలిపిండు. మరి న్యూటన్ సిద్ధాంతంలోని ఆ పాయింట్, ఆ హైగెన్స్ సిద్ధాంతంలోని ఈ పాయింట్ని కంపేర్ చేస్తే ఎవరి పాయింట్ కరెక్ట్గా ఉంటుంది? హైగెన్స్ యొక్క పాయింటే కరెక్ట్గా ఉంటుంది. ఫైనలైజ్గా మనకేం తెలుస్తుంది? ఇప్పుడు ఈ రెండు సిద్ధాంతాలను బేస్ చేసుకొని ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువ? విరళ యానకంలోనే కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది? సాంద్రతర యానకంలోనే కాంతి వేగం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరొక పాయింట్, ముఖ్యమైన పాయింట్ చెప్పిండు. ఏం చెప్పిండు? తరంగ దైర్ఘ్యం వలన రంగులు ఏర్పడతాయని తెలపడం జరిగింది. తరంగ దైర్ఘ్యం వల్ల ఏం ఏర్పడతాయని తెలపడం జరిగింది? రంగులు ఏర్పడతాయని తెలపడం జరిగింది. ఈ పాయింట్ న్యూటన్ ఏం తెలిపిండు? చిన్న చిన్న కణాల వల్ల రంగులు ఏర్పడతాయని తెలిపిండు. న్యూటన్ ఏమో చిన్న చిన్న కణాల వల్ల రంగులు ఏర్పడతాయని చెప్పిండు. హైగెన్స్ ఏమంటుండు? తరంగ దైర్ఘ్యం వల్ల రంగులు ఏర్పడతాయని తెలిపిండు. ఎవరు పాయింట్ కరెక్ట్ ఇక్కడ? హైగెన్స్ కాంతి తరంగ సిద్ధాంతం యొక్క పాయింటే కరెక్టు. ఇప్పుడు మనం ఒక పాయింట్ని కన్క్లూడ్ చేసుకోగలుగుతున్నాం. రంగులు దేని వల్ల ఏర్పడుతున్నాయి? కాంతి యొక్క ఏ ప్రాపర్టీ వల్ల మనకు రంగులు ఏర్పడుతున్నాయి? తరంగ దైర్ఘ్యం వల్లనే రంగులు ఏర్పడుతున్నాయి. దేని వల్ల ఏర్పడట్లేవు? చిన్న చిన్న కణాల వల్ల ఏర్పడట్లేవు. ఈ పాయింట్ని కూడా మనం ఇక్కడ కన్క్లూడ్ చేసుకుంటున్నామండి. హైగెన్స్ తరంగ సిద్ధాంతంకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అవసరమైనవి మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. మరి ఈయన సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఎస్, ఈయన దాంట్లో కూడా కొన్ని ముఖ్యమైన లోపాలు ఉన్నాయండి. డిఫెక్ట్స్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంతి అనేది ఈయన ఏ రూపంలో ప్రయాణిస్తుందన్నాడు? యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుందని తెలిపిండు. కానీ ఈ పాయింట్ తప్పండి. కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది? కాంతి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, కాంతి వాస్తవానికి తర్వాత పరిశోధనల ప్రకారం, హైగెన్స్ తర్వాత జరిగిన పరిశోధనల ప్రకారం మనకు తెలిసింది కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. కానీ హైగెన్స్ చెప్పినట్లుగా యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణించదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది తప్పుగా చెప్పిండు ఆయన. ఎస్, ప్రాక్టికల్గా మనం ఇప్పుడు కన్క్లూడ్ చేసుకునే పాయింట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది? కాంతి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఈ పాయింట్ని తప్పుగా చెప్పినది ఎవరు? హైగెన్స్ అనే శాస్త్రవేత్త తప్పుగా చెప్పిండు. అదేవిధంగా ఏమని చెప్పిండు హైగెన్స్? ఎస్, ఈ యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి ఈథర్ అనే యానకం అవసరమని తెలిపిండు. అంటే ఈథర్ అనే యానకంలో ప్రయాణిస్తుంది అనేది తెలిపిండు. కానీ వాస్తవానికి ఈథర్ అనే యానకం అనేది ఎగ్జిస్ట్ ఎక్కడా కాదు. ఈథర్ అనే యానకం అనేది లేదండి.
హైగెన్స్ ఏమన్నాడు, కాంతి యాంత్రిక తరంగ రూపంలో ప్రయాణిస్తుంది, వీటి ప్రయాణానికి ఈథర్ అనే యానకం అవసరం అని తెలిపిండు. కానీ తర్వాత పరిశోధనలో తెలిసింది వాస్తవానికి ఈథర్ అనే యానకమే ఎగ్జిస్ట్ కాదు. ఈథర్ అనే యానకం ఉందా? ఈథర్ అనే యానకం లేనే లేదు. ఇది సెకండ్ డిఫెక్ట్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఈథర్ అనే యానకం లేదండి. ఇది రెండో పాయింట్. దేనికి సంబంధించింది? హైగెన్స్కు సంబంధించింది. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ సిద్ధాంతం క్వాంటం సిద్ధాంతం. థర్డ్ వన్ క్వాంటం సిద్ధాంతం. క్వాంటం సిద్ధాంతం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. పాయింట్ చెప్పండి. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరో? మ్యాక్స్ ప్లాంక్. మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త. మరి మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త క్వాంటం సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించిండు? ఎస్, విద్యుదయస్కాంత కిరణాల ఉద్గారము మరియు శోషణలను వివరించడానికి ఒక పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పదార్థం. ఈ పదార్థం అనేది ఎంత మేరకు విద్యుదయస్కాంత కిరణాలను శోషిస్తుందో, ఎంత మేరకు విద్యుదయస్కాంత కిరణాలను ఉద్గారం చేస్తుందో. అర్థమైంది ఏమన్నా? ఇది ఒక పదార్థం అండి. ఈ పదార్థం విద్యుదయస్కాంత కిరణాలను ఎంతవరకు శోషిస్తుందో, అదేవిధంగా విద్యుదయస్కాంత కిరణాలను ఎంతవరకు ఉద్గారిస్తుందో అనే అంశాన్ని తెల్పడం కొరకు మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు? క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. సపోజ్ ఇది ఒక పాయింటర్. ఈ పాయింటర్ అనేది ఒక సబ్స్టాన్స్ అండి. మరి ఈ సబ్స్టాన్స్ మీద విద్యుదయస్కాంత కిరణాలు పడుతున్నాయి. ఇది పడ్డప్పుడు ఆ విద్యుదయస్కాంత కిరణాలను ఎంతవరకు తీసుకుంటుంది, అదేవిధంగా ఆ విద్యుదయస్కాంత కిరణాలను ఎంతవరకు ఉద్గారం చేస్తుంది, రిలీజ్ చేస్తుంది, ఎమిట్ చేస్తుంది అనే విషయాన్ని తెల్పడం కొరకు మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ క్వాంటం సిద్ధాంతం ఏం తెలుపుతుంది అనేది ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ క్వాంటం సిద్ధాంతం ప్రకారం మనకు ఒకటి పాపులర్ ఇన్ఫర్మేషన్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అండి. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఈ అంటే ఏంటి? ఎనర్జీ, శక్తి. న్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ, పౌనపున్యం. ఏంటండి? పౌనపున్యం. ఈ అంటే ఎనర్జీ, శక్తి. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, పౌనపున్యం. అంటే ఈ ఈక్వేషన్ ప్రకారం, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ ప్రకారం శక్తి పెరిగితే ఏం పెరుగుతుంది? పౌనపున్యం పెరుగును. ఎస్, శక్తి పెరిగితే పౌనపున్యం పెరుగును. శక్తి తగ్గితే పౌనపున్యం కూడా ఏమవుతుందండి? తగ్గుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. శక్తి పెరిగిందనుకో పౌనపున్యం పెరుగుతుంది, శక్తి తగ్గిందనుకో పౌనపున్యం కూడా తగ్గుతుందండి. ఎస్, బేసిక్ పాయింట్. మరి ప్రపోర్షనల్ సింబల్ నేను తీసేస్తే ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సార్ హెచ్ ఇండికేట్స్ ఏంటి? ఫ్లాంక్ స్థిరాంకం, ఫ్లాంక్ కాన్స్టాంట్ అంటాం, ఫ్లాంక్ స్థిరాంకం అంటున్నాం. హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాంక్ స్థిరాంకం అంటున్నాం, ఫ్లాంక్ కాన్స్టాంట్ అంటున్నాం. హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ 6.625 into 10 to the power of -27 erg seconds. 6.625 into 10 to the power of -27 erg seconds. Otherwise 6.625 into 10 to the power of -34 joule seconds. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణం అనే చాప్టర్లో మళ్ళీ రిపీట్ అయితే ఈ వాల్యూస్ పైన కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ క్రింది వాటిలో ఫ్లాంక్ స్థిరాంకం యొక్క విలువను గుర్తించండి అంటాడు. ఎస్, ఫ్లాంక్ స్థిరాంకం వాల్యూ ఈ 6.625 into 10 to the power of -27 erg seconds. Otherwise 6.625 into 10 to the power of -34 joule seconds. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఈ సిద్ధాంతం ప్రకారం శక్తి అనేది చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. శక్తి అనేది ఏ రూపంలో నిల్వ ఉంటుంది? చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఎస్, ఈ సిద్ధాంతం ప్రకారం శక్తి అనేది చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. నాట్ ఎట్ ఆల్ మిల్క్ ప్యాకెట్స్, ఎనర్జీ ప్యాకెట్స్,
గుర్తుపెట్టుకోండి, శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ప్యాకెట్లనే ఏమంటున్నాం? క్వాంటా అంటున్నాం. ఏమంటున్నాం? క్వాంటా అంటున్నాం. క్వాంటా అంటున్నాం. శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ప్యాకెట్స్ని మనం క్వాంటా అని అంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి దీన్ని రివైజ్ చేస్తాం. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఎందుకు ప్రతిపాదించబడింది? ఒక పదార్థం అనేది విద్యుదయస్కాంత కిరణాలను ఎంతవరకు శోషించుకుంటుంది, ఎంతవరకు ఉద్గారిస్తుంది అనే విషయాన్ని తెలపడం కొరకే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ, ఈ ఇండికేట్స్ ఎనర్జీ, న్యూ ఇండికేట్స్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. హెచ్ ఇండికేట్ ద ఫ్లాంక్ కాన్స్టెంట్. ఫ్లాంక్ కాన్స్టెంట్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. మరి ఈ సిద్ధాంతం ప్రకారం శక్తి అనేది ఏ రూపంలో నిల్వ ఉంటుంది? చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ప్యాకెట్లని మనం ఏమంటున్నాం? క్వాంటా అంటున్నాం. ఇక్కడ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్వాంటం సిద్ధాంతం డెవలప్ అయిన తర్వాత ఫిజిక్స్ అనేది చాలా వరకు డెవలప్ అయిందండి. ఈ క్వాంటం సిద్ధాంతం డెవలప్ అయిన తర్వాత ఫిజిక్స్ అనేది చాలా వరకు డెవలప్ కావడం జరిగింది. ఈ క్వాంటం సిద్ధాంతం తర్వాత డెవలప్ అయిన ఫిజిక్స్ మొత్తాన్ని కూడా మోడర్న్ ఫిజిక్స్ అంటాం. ఏమంటున్నాం? మోడర్న్ ఫిజిక్స్ అంటున్నాం. అర్థమైందండి? క్వాంటం సిద్ధాంతం తర్వాత డెవలప్ అయిన ఫిజిక్స్ మొత్తాన్ని కూడా మోడర్న్ ఫిజిక్స్ అంటున్నాం. ఇట్స్ మీన్ ఇన్ తెలుగు ఆధునిక భౌతిక శాస్త్రం అంటున్నాం. ఏమన్నాం? ఆధునిక భౌతిక శాస్త్రం అంటున్నాం. ఏదైతే భౌతిక శాస్త్రం క్వాంటం సిద్ధాంతం తర్వాత డెవలప్ అయిందో ఆ భౌతిక శాస్త్రాన్ని మొత్తం మనం ఏమన్నాం? ఆధునిక భౌతిక శాస్త్రం అని అంటున్నాం. ఈ పాయింట్ని కూడా మనం క్లారిటీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దెన్ నెక్స్ట్ సిద్ధాంతం, 4వ సిద్ధాంతం విద్యుదయస్కాంత సిద్ధాంతం. ఏంటి? విద్యుదయస్కాంత సిద్ధాంతం. విద్యుదయస్కాంత సిద్ధాంతం. సరే, ఈ విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ మనం డిస్కస్ చేసినాం. ఎవరు? మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ అనగానే ఆస్ట్రేలియా క్రికెటర్ అనుకున్నారు. కాదండి, సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ దేన్ని ప్రతిపాదించిండు? విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. మరి మ్యాక్స్వెల్ ఆధారంగా, ఈ మ్యాక్స్వెల్ సైంటిస్ట్ ఆధారంగా కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పిన. కాంతి అనేది ఇందాక హైగెన్స్ చెప్పిండు యాంత్రిక తరంగ రూపంలో అని చెప్పిండు. కానీ యాంత్రిక తరంగ రూపంలో ఉంటుందా? ఉండదు. విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఆ పాయింట్ని చెప్పింది ఎవరు? మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త చెప్పిండు. ఈ సిద్ధాంతం యొక్క పేరులోనే మనకుంది. ఈ విద్యుదయస్కాంతాన్ని డివైడ్ చేయండి. విద్యుదయస్కాంతాన్ని డివైడ్ అండి. విద్యుత్ ప్లస్ అయస్కాంతం అంటే కాంతి రెండు క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది, ఈ రెండు ధర్మాలను కలిగి ఉంటుంది. కాంతి అనేది విద్యుత్ లక్షణాలను, అదేవిధంగా అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది. విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి, విద్యుత్ లక్షణాలు ఉంటాయి, అయస్కాంత లక్షణాలు ఉంటాయి. విద్యుదయస్కాంత తరంగ రూపంలో కాంతి అనేది ఏమవుతుంది? ప్రయాణిస్తుంది. దట్స్ క్లియర్. ఏమైనా డౌట్ అండి? నో డౌట్ అట్ ఆల్. ఇవి 4 సిద్ధాంతాలు, వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు పోటీ పరీక్షల నిమిత్తం మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ నేను మొత్తం ఈ 4 సిద్ధాంతాలను బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ని కంక్లూడ్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ నేనేం కంక్లూడ్ చేస్తున్నా? కాంతి స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది క్లియర్. కాంతి అనేది స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. దెన్ ఈ కాంతి అనేది చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది. రైట్. ఈ కాంతి అనేది రెటీనాని తగిలితే దృశ్య జ్ఞానం కలుగుతుంది. వెరీ గుడ్. ఇది కూడా కరెక్ట్ పాయింటేనండి. ఏ జ్ఞానం కలుగుతుంది? దృశ్య జ్ఞానం అనేది కలుగుతుంది. అదేవిధంగా కాంతి వేగం విరళయానకంలో ఎక్కువ, అదేవిధంగా సాంద్రతర యానకంలో తక్కువ. ఈ పాయింట్ కూడా మనం కంక్లూడ్ చేస్తున్నాం. అదేవిధంగా తరంగ ధైర్యం వలన రంగులు అనేవి ఏర్పడతాయి. ఇది కరెక్ట్ పాయింట్. దేనివల్ల రంగులు ఏర్పడతాయి? తరంగ ధైర్యం వలన రంగులు అనేవి ఏర్పడతాయి.
కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ పాయింట్. కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది? విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఎస్, శక్తి అనేది ఏ రూపంలో నిల్వ ఉంటుంది? చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ప్యాకెట్లని మనం ఏమంటున్నాం? క్వాంటా అంటున్నాం. అదేవిధంగా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అనే విషయం తెలిసింది. ఎనర్జీ అనేది పౌనపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ పాయింట్స్ని ఈ 4 సిద్ధాంతాల నుంచి మనం కంక్లూడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కాంతి చాప్టర్లో ఎక్కడ పడితే అక్కడ అవసరం పడతాయి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ స్టేట్మెంట్స్ అన్నీ అండి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ఈ 4 సిద్ధాంతాల నుంచి తీసుకోవడం జరిగింది. ఒక పండును గ్రైండింగ్ మొత్తం చేస్తే జ్యూస్ ఎట్లా వస్తుందో ఆ సిద్ధాంతాల నుంచి ఈ పాయింట్స్ని మనం బయటకు లాక్కున్నాం. మనకు నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్నింటిలో కూడా ఈ సిద్ధాంతాలు అనేవి అవసరం పడతాయండి. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ సెషన్లో మనం కాంతి ధర్మాలను స్టార్ట్ చేస్తాం. 10 రకాల ధర్మాలు అనేవి మనకు వితిన్ సిలబస్లో ఉన్నాయి. వాటన్నింటిని కూడా అక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ క్లాస్ కంటే ముందు క్లాస్లో కాంతికి సంబంధించిన బేసిక్ అంశాలు, అదేవిధంగా స్వయం ప్రకాశకాలు, అస్వయం ప్రకాశకాలు, అదేవిధంగా పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక పదార్థాలు, ఆ అంశాలన్నీ కూడా డిస్కస్ చేసినాం. కేవలం ఈ క్లాస్ వినేవాళ్ళు, గత క్లాస్ వినని వాళ్ళ కోసం కూడా ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ క్లాస్ కూడా మీరు వినొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్కు సంబంధించిన లింక్ ఉంటుంది. యూటర్న్ ది లెర్నింగ్ యాప్కు సంబంధించిన లింక్ ఉంటుంది. లేదా ప్లే స్టోర్లో డైరెక్ట్ మీరు టైప్ చేసినా కానీ మనకు వస్తుందండి. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. దాంట్లో మీకు డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు, అదేవిధంగా డిఎస్సి టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా డిఎస్సిలో కీ రోల్ ఉండే జీకే అండ్ కీ రోల్ ఉండే కరెంట్ అఫైర్స్ యొక్క టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉంటాయి. యాప్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎస్, కావున మీరు ఆ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.